శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. నా రాజకీయ వారసుడు గిరిధర్ రెడ్డి అని ప్రకటించారు ఇప్పటికే ఎమ్మెల్యే. అయితే ప్రతి ఊరిలో ప్రతి నేతతో పరిచయాలు ఉన్నాయి అంటున్నారు సాయి వైష్ణవి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 658 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మంత్రి నారా లోకేష్ పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సాయి వైష్ణవి. అయితే వచ్చేటువంటి ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి యోచనలో ఉన్నారు గిరిధర్ రెడ్డి. మరోవైపు కోటంరెడ్డి కుమార్తె ఎంట్రీ ఇవ్వడంతో రూరల్ రాజకీయాలపైన ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతుంది. ఇంతకీ సాయి వైష్ణవి ఏ విధంగా స్పందించారో ఓసారి చూద్దాం. అంకిత భావంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారు. ఈ ప్రయాణంలో మనవంతు శ్రమ, మనవంతు కష్టం కూడా మనం చేద్దాము. ఈరోజు ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకి చదువు, ప్రతి ఇంటికి ఉపాధి, ప్రతి మహిళకు గౌరవం దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నారా లోకేష్ గారికి మనం అందరం కూడా బలంగా అండగా నిలుద్దాము. ఎందుకు చెప్తున్నానంటే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం కూడా ఘన విజయం సాధించేందుకు మన వంతు కష్టం మనం చేద్దాం. ఆ కష్టం కూడా నిజాయితీగా ఇష్టంతో చేద్దాము. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, మనం పడే కష్టం శ్రమ ఎలా ఉండాలి అంటే అది మనల్ని విమర్శించే ప్రత్యర్థి కూడా చూసి వీళ్ళు నిజాయితీగా చేశారు, నిజాయితీగా శ్రమ పడ్డారు అని మెచ్చుకునేంత గొప్పగా మనం శ్రమ పడదాం. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఘన విజయం సాధించి నారా లోకేష్ గారు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. వారికి మనం అందరం కూడా ఒక గిఫ్ట్ గా ఇచ్చి అండగా నిలుద్దాము. రాజకీయాల్లో నేను నమ్మేది పదవి అనేది ఒక అలంకరణ. ఆ అలంకరణ కోసం మనం ముందు చేసే ప్రయాణం, తర్వాత మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకుంటాము, ఈ రెండే ముఖ్యము. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, నా మనసులో గానీ నా తల్లిదండ్రుల మనసులో గానీ ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటే అది ఖచ్చితంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 100% ఎమ్మెల్యే కావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ ఎవరు పోటీ చేస్తారు అనే విషయాన్ని డెసిషన్ తీసుకోవాల్సింది పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. అది నాన్న పోటీ చేస్తాడా, లేకపోతే బాబాయ్ పోటీ చేస్తాడా, లేకపోతే ఇంకెవరన్నా పోటీ చేస్తారా? ఎవరు పోటీ చేసినా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోటగా గెలవాలి. నేను ఎప్పుడో జరిగే వచ్చే అలంకరణ ఏమొస్తుంది దాని గురించి ఇప్పుడు ఆలోచించి నా సమయము నా ఎనర్జీ రెండు వృధా చేసుకోవాలనుకోవట్లేదు. అసలు దాని మీద కమెంట్ చేసే అర్హత కూడా నాకు ఇప్పుడు నేను భావించడం లేదు. స్థానికంగా నియోజకవర్గాన్ని ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి వారసుడు పోటీ చేయబోతున్నారా, వారసురాలు పోటీ చేయబోతున్నారు? ఇది ఇప్పుడు పెద్ద బిగ్ క్వశ్చన్ గా మారితే ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ అండి. నెల్లూరు రాజకీయాల్లో కోటంరెడ్డి కుటుంబంలో ఒక ఆసక్తికర పరిణామం జరిగిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2014 ఎన్నికల నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా అక్కడి నుంచి గెలిచారు. గతంలో 2 సార్లు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. 2024 ఎన్నికల ముందు టీడీపీలోకి వెళ్లారు. టీడీపీ నుంచి మరోసారి ముచ్చటగా 3వసారి అభ్యర్థిగా గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన తన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు కానీ నేతలకు కానీ నా రాజకీయ వారసుడు గిరిధర్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు, నేను సీఎం చంద్రబాబు నాయుడిని కూడా ఇదే చెప్పాను, చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఎవరికైతే ఉంటాయో వారే ఎన్నికల్లో పోటీ చేస్తారు, అయితే నా తమ్ముడు పోటీ చేయాలని నేను స్పష్టంగా కోరుకుంటున్నానంటూ ఆయన పదే నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో పాటు చాలా మంది మీడియాతో కూడా మాట్లాడినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడు గిరిధర్ రెడ్డి పోటీ చేస్తారంటూ స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత అప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యంత యాక్టివ్ గా గిరిధర్ రెడ్డి ఉంటాడు, ఇటు శ్రీధర్ రెడ్డి ఉంటారు. ఇద్దరు రామలక్ష్మణ్లా ఉంటారు. అవి ఇద్దరు అన్నదమ్ముల్ని వేరు చేయాలని గతంలో ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ ఇద్దరు కలిసే ఉంటారు. కుటుంబంలో మాకు ఎలాంటి విభేదాలు ఉంటూ పదే ప్రకటించిన పరిస్థితులు మనం చూసాం. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు ఏదైతే నిన్న కోటంరెడ్డి కుమార్తె సాయి విష్ణవి ప్రెస్ మీట్ పెట్టడం, తాను రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించడం, అయితే చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికి సీటు దక్కుతుందంటూ ఆమె చేసిన ప్రకటన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక కలవరం రేపింది. తన తండ్రి ఆశీస్సులుంటే తాను కూడా ఈ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ఆమె ప్రకటించడంతో ఇప్పుడు కోటంరెడ్డి కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయా, కోటంరెడ్డి కుటుంబంలో సీటు కోసం రచ్చ మొదలైందా అనే ఒక ఆరోపణలు కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే నిన్న సాయి వైష్ణవి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అక్కడ గిరిధర్ రెడ్డి లేరు, కేవలం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆఫీస్ లో ఉన్నారు, గిరిధర్ రెడ్డి అక్కడ లేరు. కేవలం సాయి వైష్ణవి ప్రెస్ మీట్ పెట్టి తనకు నియోజకవర్గంలో పరిచయాలు ఉన్నాయని,
ప్రతి డివిజన్ లో తన పేర్లు అనర్గళంగా మాట్లాడుతూ ఏదైతే కోటంరెడ్డి వారసత్వాన్ని కొనసాగించడానికి కూడా మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రెస్ మీట్ మనం స్పష్టంగా విన్నప్పుడు కూడా తాను నారా లోకేష్ పైన ప్రశంసలు కురిపిస్తూ వచ్చే ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఎవరికి అవకాశం ఇస్తే వారు పోటీ చేస్తామనడమే కాకుండా తన బాబాయ్ ఏదైతే గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని తాను కానీ తన తండ్రి కానీ తన కుటుంబం కానీ కోరుకుంటుందని చెబుతూనే సీటు విషయంలో మెలికబెట్టారు. ఎందుకంటే అధిష్టానం డిసైడ్ చేస్తుంది ఎమ్మెల్యే టికెట్ ఎవరికైనా, అది గిరిధర్ రెడ్డికి ఇవ్వాలా, శ్రీధర్ రెడ్డికి ఇవ్వాలా, సాయి వైష్ణవికి ఇవ్వాలా అని డిసైడ్ చేసేది అల్టిమేట్ గా డిసైడ్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ వ్యవహారాన్ని మొత్తం చంద్రబాబు పైన నెట్టారు. ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల నాటి నుంచి కూడా ఆయన నేరుగా తన తమ్ముడి వ్యవహారాన్ని తెరపైకి తెచ్చాడు. తమ్ముడే నియోజకవర్గాన్ని డీల్ చేస్తాడని చెప్పారు. మొత్తం గిరిధర్ రెడ్డి కూడా ఇంటింటికి ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలా అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటిని టచ్ చేశాడో అదే విధంగా ఇంటింటికి గిరిధర్ రెడ్డి ప్రోగ్రాం పెట్టారు. నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటిని గిరిధర్ రెడ్డి టచ్ చేశారు. గిరిధర్ రెడ్డి వెనక కోటంరెడ్డి ఉన్నారు. కోటంరెడ్డి వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డిని పోటీ చేయిస్తారంటూ జరిగిన పరిణామాలన్నీ ఒక్కసారి సాయి వైష్ణవి రంగంలోకి దిగడం, తాను రాజకీయాల్లో ఇలాంటి సందర్భంలో ఎందుకంటే ఆల్రెడీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ముక్కుసూటిగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. నియోజకవర్గంలో వినూత్నంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ ఆయనే స్వయంగా గిరిధర్ రెడ్డి తర్వాత రాజకీయ వారసుడు అని ప్రకటిస్తాయి. కానీ సాయి వైష్ణవి క్లియర్ కట్ గా వీడియో చూస్తే అర్థమైపోతుంది రాజకీయాల పట్ల తనకు ఆసక్తి ఉన్నట్లుగా. మరి ఇలాంటి సమయంలో శ్రీధర్ రెడ్డి ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండొచ్చు? ఇక్కడ ప్రధానంగా ఎన్నికలు 3 సంవత్సరాలు ఉండగానే ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. గత ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి చర్చ వచ్చినప్పటికీ కూడా అప్పటికి ఉన్న రాజకీయ పరిస్థితుల ప్రకారం టీడీపీలో చేరడం, టీడీపీ నుంచి ఆయన గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత తన తమ్ముడే రాజకీయ వారసుడు ప్రకటిస్తూ రావడం, ఇప్పుడు కొత్తగా తెరపైకి తన కుమార్తెను తీసుకురావడంతో కోటంరెడ్డి కుటుంబంలో ఒత్తిడి ఉందా, కోటంరెడ్డి ఈ కుమార్తెలు రాజకీయ భవిష్యత్తు కోటంరెడ్డి రాజకీయ వారసుల కుమార్తెను తెరపైకి తెస్తారా అనే ఒక చర్చ కూడా ప్రారంభమైంది. ఎందుకంటే డీలిమిటేషన్ జరుగుతుందనే ఒక చర్చ గతంలో జరిగేది. ఏదైతే 2029 ఎన్నికలకు ముందే రాష్ట్రంలో ఎన్నికల సీట్లు వెళ్తాయి. అందులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం 2గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక నియోజకవర్గంలో తమ్ముడు, మరో నియోజకవర్గంలో తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు పోటీ చేస్తారని అంచనా వేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ లో వీగిపోవడం, 2029 ఎన్నికలకు ముందు అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు పెరుగుతాయా లేదా అనే అనుమానాలు ఉండడంతో నేరుగా సాయి వైష్ణవిని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెరపైకి తెచ్చారా అనే ఒక చర్చ అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నడుస్తుంది. ఇంతకాలం ఏదైతే ఎమ్మెల్యే అనుచరుడుగా ఒక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన గిరిధర్ రెడ్డికి చెక్ పెట్టడానికి కోటంరెడ్డి స్కెచ్ గీశారనే విమర్శలు ఉన్నాయి. అయితే చూడాలి, గిరిధర్ రెడ్డి ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టలేదు, గిరిధర్ రెడ్డి నోరు విప్పలేదు. ఏదైతే నిన్న సాయి వైష్ణవి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆమె అనర్గళంగా రాష్ట్ర విషయాలపై మాట్లాడారు, ఉద్యోగాలపై మాట్లాడారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిపై మాట్లాడారు. మరోపక్క సీఎం చంద్రబాబు ఇటు మంత్రి నారా లోకేష్ పట్ల తనకు చిత్తశుద్ధిని నిరూపించారు. నేరుగా నెల్లూరు రూరల్ లో జరిగిన అభివృద్ధే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల కల్పనలో కూడా నారా లోకేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు నారా లోకేష్ రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఆమె ప్రశంసలు గురించిన నేపథ్యం చూస్తాం. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం గమనిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి కుటుంబంలో ఏదో జరుగుతుంది, కోటంరెడ్డి కుటుంబంలో అంతర్యుద్ధం జరుగుతుంది. మరోపక్క కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తన రాజకీయ వారసుడు అంటూ ప్రకటించిన శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం తన కుమార్తె సాయి వైష్ణవిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి గల ఆంతర్యం ఏంటి అని నెల్లూరు రూరల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల్లూరు టీడీపీలో ఒక చర్చ అయింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి రాజకీయాల్లోకి రాబోతున్నారా అంటే అవునని సమాధానం వినబడుతుంది ప్రధానంగా. అయితే వచ్చేటువంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. నా రాజకీయ వారసుడు తమ్ముడు గిరిధర్ రెడ్డి అంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి వైనం కూడా మనం చూసాం. కానీ ప్రతి ఊరిలో ప్రతి నేతతో పరిచయాలు ఉన్నాయి అంటున్నారు సాయి వైష్ణవి. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 658 కోట్ల అభివృద్ధి పనులు కూడా శ్రీకారం చుట్టినట్లుగా, మరి ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారామె. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి యోచనలో గిరిధర్ రెడ్డి ఆల్మోస్ట్ మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో
కోటంరెడ్డి కుమార్తె ఎంట్రీ ఇవ్వడంతో రూరల్ రాజకీయాలపైన ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతుంది. వచ్చేటువంటి ఎన్నికల్లో డీలిమిటేషన్ అనేటువంటి అంశం ప్రస్తావనకు లేకపోయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తమ్ముడికి అవకాశాన్ని కల్పిస్తారా, లేదా ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి కుమార్తెకు రాజకీయ భవిష్యత్తును కల్పిస్తారా? శ్రీధర్ రెడ్డి ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.